హియర్ సెట్స్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెట్స్. సో మనకి టోటల్లీ 4 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్, దీన్ని 5 తో రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ మ్యూ అంటాం దీన్ని. ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. నౌ we will briefly discuss about null set అంటే ఏంది, యూనివర్సల్ సెట్ అంటే ఏంది, ఫైనైట్ సెట్ అంటే ఏంది, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంది. ఫస్ట్ టాపిక్ ఏంటి, నల్ సెట్. సో నల్ సెట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సెట్ లో ఎనీ సెట్ షుడ్ నాట్ కన్సిస్ట్ ఎనీ ఎలిమెంట్. అంటే ఏంటి, ఏ సెట్ లో కూడా ఏ ఎలిమెంట్ కూడా లేకపోతే దట్ సెట్ వి కాల్ యాజ్ ఏ నల్ సెట్. అయితే నల్ సెట్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే 5. సో దేంతో రిప్రజెంట్ చేస్తాం 5. సో 5 అంటే ఎలా రాయాలి, సర్కిల్ పెట్టి దాన్ని కట్ చేయాలి. సో కట్ చేస్తే దాన్ని ఏమంటాం, వి కాల్ యాజ్ ఏ 5. దట్ మీన్స్ ఇన్ ఎనీ సెట్ కంటైన్ doesn't contain any element we call as a null set. అయితే ఈ నల్ సెట్ కి మనకు ఒక కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ నేను నోట్ పాయింట్స్ చెప్తాను తర్వాత. సో నల్ సెట్ అంటే ఏంటి, సెట్ లో ఏ ఎలిమెంట్ కూడా లేకపోతే దట్ సెట్ వి కాల్ యాజ్ ఏ నల్ సెట్. అండ్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటి అని అంటే, సో ఒకవేళ సెట్ లో సో 0 కనుక ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్. సో 0 ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్. అంటే ఏమి ఎలిమెంట్ ఉండదు, ఒకవేళ 0 ఉన్నా కూడా అది నాట్ ఏ నల్ సెట్. గుర్తుపెట్టుకో అది మెయిన్. అండ్ మళ్ళీ ఎవ్రీ సెట్ కి ఏమవుతుంది అంటే 5 ఈజ్ ఏ సబ్సెట్. సో ఎవ్రీ సెట్ కి 5 ఈజ్ ఏ సబ్సెట్ అవుతుంది. ఆ సబ్సెట్ కండిషన్స్ మనకు నెక్స్ట్ ఉన్నాయి. ఆ కండిషన్స్ నేను అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. సో ఏంటి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, సో సెట్ లో 0 ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్. ఎవ్రీ సెట్ కి 5 ఈజ్ ఏ సబ్సెట్. అంటే నల్ సెట్ అనేది ఎవ్రీ సెట్ కి ఏమవుతుంది అంటే సబ్సెట్. అదే నెక్స్ట్ కండిషన్ వచ్చేసి యూనివర్సల్ సెట్. నేమ్ లోనే ఉంది యూనివర్సల్. అన్ని కలిపి దీంట్లో కనుక ఉంటే దట్ వి కాల్ యాజ్ ఏ యూనివర్సల్ సెట్. ఈ యూనివర్సల్ సెట్ అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో అదేంటి అని అంటే, సో జనరల్ గా ఇప్పుడు నేచురల్ నంబర్స్ తీసుకుంటున్నాం. నేచురల్ నంబర్స్ అన్ని దేంట్లో ఉంటాయి, మనకి హోల్ నంబర్స్ లో ఉంటాయి. హోల్ నంబర్స్ అన్ని దేంట్లో ఉంటాయి, ఇంటీజర్స్ లో ఉంటాయి. సో ఇంటీజర్స్ లో ఉంటాయి. ఇంటీజర్స్ అన్ని దేంట్లో ఉంటాయి అంటే మనకి రియల్ నంబర్స్ లో ఉంటాయి. సో దేర్ఫోర్ ఇక్కడ ఈ మొత్తం ఈ రియల్ నంబర్ సెట్స్ ని, సో ఈ రియల్ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ రియల్ నంబర్స్ ఇక్కడ రాసుకుంటే ఈ రియల్ నంబర్స్ మనకి ఏమవుతుంది అంటే మ్యూ అంటే ఏంది, యూనివర్సల్ సెట్స్. ఇక్కడ ఏంది నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఉంటాయి. ఇంకా ఇర్రేషనల్ నంబర్స్ మనం తర్వాత చూసుకోవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. సో నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, సో ఇవన్నీ కలిపి దేంట్లో ఉన్నాయి, R అనే యూనివర్సల్ సెట్ లో ఉన్నాయి. అంటే మనం నేచురల్ నంబర్ తీసుకున్నా రియల్ నంబర్ లోనే ఉంటుంది, హోల్ నంబర్ తీసుకున్నా రియల్ నంబర్ లో ఉంటుంది, Z ఇంటీజర్స్ తీసుకున్నా కూడా రియల్ నంబర్స్ లోనే ఉంటుంది. అందుకని ఆ రియల్ నంబర్ సెట్ ని కాల్ హియర్ యూనివర్సల్ సెట్. అంటే ఈ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది ఒక పెద్ద సెట్ కి సబ్సెట్ అవుతుంది. అందుకని దాన్ని మనం కాల్ హియర్ యూనివర్సల్ సెట్. అదైతే నెక్స్ట్ కమింగ్ టు హియర్ నేమ్ లో ఫైనైట్ సెట్. సో ఫైనైట్ సెట్ అంటే ఏంది, ద సెట్ కన్సిస్ట్ ఆఫ్ finite number of elements. That means countable number of elements ganka unte that we call as a finite set. Example ila a equal to 1 2 3 4. So ikkada em unnai 4 elements unnai, avi manam countable. Enduku 1 2 3 4 ani count cheyochu. So ఏదైనా సెట్ లో finite number of elements, that means countable number of elements ganka unte that we call as a finite set. Same to same infinite number of sets. Infinite set ante enti the number of elements in the set is a infinite, then we call it is a infinite set. So adi ela untundi ante, suppose natural numbers తీసుకున్నాం అనుకోండి 1 2 3 so on. సో ఇది ఎక్కడ వరకు వెళ్తుందో మనకు తెలియదు. సో అది ఇన్ఫైనైట్ అంటే అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక ఉంటే దట్ వి కాల్ యాజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్స్. ఇది మెయిన్ గా టైప్స్ ఆఫ్ సెట్స్ లో ఉన్న మనకి 4 కండిషన్స్ ఉన్నాయి. నల్ సెట్ ఒకటి, యూనివర్సల్ సెట్, ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. అయితే దీంట్లో these two are very very important. null set and universal set are very very important. దాని తర్వాత ఫైనైట్ సెట్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ వస్తుంది. సో దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది మనకు బేసిక్ కాంపోనెంట్స్. అయితే దీని తర్వాత టైప్స్ ఆఫ్ సెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, A - B, B - C. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ అదే డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ అన్ని ఇంపార్టెంట్. డెఫినేషన్స్ మనకి హాఫ్ మార్క్ లో అడగవచ్చు. సో బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ కి కండిషన్ ఉంటుంది, n is subset to W, W is subset to
z is subset to r తీసుకుంటాం. నేచురల్ నంబర్స్ అన్ని నేచురల్ నంబర్స్ అనేది w లో ఉంటే w అన్ని z లో ఉంటే z belongs to r అవుతుంది. ఇవన్నీ మనం గుర్తు పెట్టేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ నోట్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఈ టైప్స్ ఆఫ్ సెట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో మనకి ఇంకా ఉన్న టాపిక్స్ ఏంటంటే సబ్సెట్, వెన్ డయాగ్రామ్స్, a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ b, a మైనస్ b అండ్ b మైనస్ c. ఈ 5 టాపిక్స్ అయితే 100% ఇక్కడ నుంచి 4 మార్క్స్ వస్తుంది. ఈ సబ్సెట్ కండిషన్ మనకి 2 మార్క్స్ లో వస్తుంది. సబ్సెట్ ఇప్పుడు సెట్ ఉంది. సెట్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టేస్తే కనుక that we call as a subset. అది ఎలా అంటే సపోజ్ a is equals to I am taking 1 2 3. సో ఇది a is equals to ఏమిటండి 1 2 3. సో దీంట్లో సబ్సెట్స్ ఎలా రాస్తాము అంటే subsets of a is equals to first every set ki empty set is a subset అవుతుంది. దాని తర్వాత 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 1 2 నెక్స్ట్ 1 3 నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 1 2 3. సో ఇవి అన్ని సబ్సెట్స్. ఒకసారి చూడండి. సో ఎంప్టీ సెట్ ఇంతకుముందు మనం నోట్ పాయింట్ చెప్పుకున్నట్టు ఎవ్రీ సెట్ కి ఎంప్టీ సెట్ ఇస్ ఏ సబ్సెట్. అది నెక్స్ట్ ఇక్కడ 1 2 3 ఉంది కాబట్టి 1 ఎలిమెంట్ 2 3 నెక్స్ట్ 1 2 1 3 2 3 1 2 3. అయితే సో ఇక్కడ ఒక వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా విల్ బి దేర్. సో ఒకసారి ఈ సబ్సెట్స్ అన్ని ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 ఎన్ని ఉన్నాయి టోటల్ సబ్సెట్స్ ఆర్ 8. అయితే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి n is equals to 3. n is equals to 3 కదా. therefore ఇక్కడ the formula of subsets is 2 to the power of n. so ఏంటి 2 to the power of n where n is number of elements in a set. ఏంటి where n is a number of elements in a set. ఇప్పుడు ఎలా సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n equal to 1 2 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కదా. ఇప్పుడు దీని 2 cube is nothing but 8. చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే వచ్చేసినాయా. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 to the power of 4 అప్పుడు ఏమవుతుంది 16. 5 into 2 to the power of 5 32. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఈ సబ్సెట్స్ లో అడిగే క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇది 2 power n అంటే ఇది మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లో వస్తుంది. ఇక్కడ మనకి 1 మార్క్ లో లేదా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లో ఉంటాయి కదా. హాఫ్ మార్క్ లో కూడా ఈ క్వశ్చన్ రావచ్చు. సో ఫార్ములా ఏంటి ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఇస్ 2 to the power of n where n is a number of elements in a set. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్. ఏంటి వెన్ డయాగ్రామ్స్. సో జనరల్ గా డయాగ్రామ్ నేమ్ లోనే ఉంది. డయాగ్రామ్ అంటే సో వీ హావ్ టు డ్రా సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి అంటే సపోజ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బాక్స్ తీసుకుంటున్నాను. వెన్ డయాగ్రామ్స్ కి ఏదైనా ఒక కండిషన్ ఏంటి అంటే ఒక బాక్స్ తీసుకోవాలి. బాక్స్ లో ఏం చేయాలి అంటే సర్కిల్స్. సో సర్కిల్ తీసుకోవాలి. ఒక సర్కిల్ తీసుకొని ఒక సెట్ కి ఇంకో సెట్ కి రిలేషన్ ఇవ్వాలి. అయితే ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్ ని రెక్టాంగులర్ బాక్స్ వేసి ఈ సర్కిల్ ఆప్షన్స్ లో మా సర్కిల్ లా చేసి దాంట్లోనే స్ప్రెడ్ చేయాలి. సో ఈ దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ నేను ఇక్కడ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి చెప్పినప్పుడు నేను చెప్తాను. అప్పుడు యూ విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా అబౌట్ ఇట్. సో అంటే ఎలా అంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చేసుకుందాం. a is equals to 1 2 3 4 అనుకుంటున్నా. అయితే నేచురల్ నంబర్ సెట్ ఏముందంటే 1 2 3 సో ఆన్ అని ఉంది. సో ఇలా తీసుకున్నాం. దీనికి ఇప్పుడు వెన్ డయాగ్రామ్ వేయాలి అని అనుకుంటే ఏ సెట్ ఇగో ఇది ఏ అనుకుంటే ఇది ఏ సెట్ అనుకుంటే దీంట్లో ఏమున్నాయి ఎలిమెంట్స్ 1 2 3 4 అండ్ నేచురల్ నంబర్ సెట్ ఏముంటుంది ఇప్పుడు ఇక్కడ నేచురల్ నంబర్ సెట్ అదే ఏమవుతుంది యూనివర్సల్ సెట్. ఎందుకు అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏంట్లో ఉన్నాయి n లో ఉన్నాయి కాబట్టి దట్ వి కాల్ యాజ్ ఏ యూనివర్సల్ సెట్. ఇలా మనం ఏం చేసుకుంటాం అంటే వాల్యూ చేసుకుంటాం. సో దీని గురించి ఇంకొంచెం బ్రీఫ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చెప్తాను. ఇక్కడ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఇది వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించి. నా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏ యూనియన్ బి అంటే యూనియన్ ఆఫ్ సెట్స్. ఏంటంటుందని యూనియన్ ఆఫ్ సెట్. సో ఏంటి యూనియన్ ఆఫ్ సెట్ నేమ్ లోనే ఉంది యూనియన్. యూనియన్ అంటే అన్ని కలిపి ఒక దగ్గర కనుక వస్తే కనుక దాన్ని ఏమంటాం ఒక యూనియన్ అంటాం. ఇప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ అంటాం. అందరు స్టూడెంట్స్ కలిపి ఒక దగ్గరకు వస్తారు. సో యూనియన్ మళ్ళీ ఇంకైంది మళ్ళీ ఏదైనా ఒక మీటింగ్ అనేది జరిగినప్పుడు అందరు పీపుల్ అన్ని టుగెదర్ గ్యాదర్ అయితే దానికి ఏమంటాం దాన్ని వి కాల్ యాజ్ ఏ యూనియన్. అయితే యూనియన్ ని మనం ఇక్కడ ఏ రిప్రజెంట్ చేస్తామంటే ఇట్లా యూ
క్యాపిటల్ యూ లాగా ఉంటుంది దాన్ని. సో యూ కాదు, దాన్ని యూనియన్ అని అనాలి. సో దీనికి ఎలా చేస్తాం సార్, ఏం చేస్తాము అంటే సపోజ్ ఈ యూనియన్ అయిపోయింది కదా. సో యూనియన్ ఎట్లా తీసుకుంటామంటే ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ A is equals to I am taking 1 2 3 4 తీసుకుంటున్నా. B I am taking as a 4 5 6 7 8 వరకు తీసుకున్నా. సో ఇప్పుడు నేను నాకేం కావాలి, దీంట్లో నేను A యూనియన్ B A యూనియన్ B. సో A యూనియన్ B అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసేసుకోండి. 1 2 3 4 యూనియన్ 4 5 6 7 8. అయితే సో దీంట్లో ఫస్ట్ అన్ని రాసేసేయండి. అన్ని ఎలిమెంట్స్ ఏమన్నా యూనియన్ అంటే టుగెదర్ క్లబ్ చేసేసేయండి అని ఏమొస్తుంది. 1 2 3 4 4 5 6 7 8. అయితే ఇందులో యూనియన్ లో మనం ఏం చేస్తాము అంటే ఏదైనా రిపీటెడ్ ఎలిమెంట్ కనుక వస్తే దాన్ని మనం ఏం రాయాలి, ఓన్లీ వన్స్ మాత్రమే రాయాలి. అయితే ఇక్కడ ఒక 4 వచ్చింది, ఇక్కడ ఒక 4 వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆ 4 ని మనం ఏం చేయాలి, వన్స్ రాయాలి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది 1 2 3 4 5 6 7 8. ఇది యూనియన్ ఆఫ్ సే సెట్. ఇది యూనియన్ ఆఫ్ ఏ సెట్. ఇది వెరీ 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 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే టుగెదర్ అన్ని కలిపి ఒక దగ్గర రాయాలి. రిపీట్ అయిన టర్మ్స్ ని మాత్రం వన్స్ మాత్రమే రాయాలి. దాన్ని మనం ఏమంటామంటే యూనియన్ ఆఫ్ ఏ సెట్. అయితే ఇప్పటివరకు మనకి ఏమైనా టాపిక్స్ అయిపోయింది, సబ్సెట్ అయిపోయింది, వెన్ డయాగ్రామ్స్ అయిపోయింది, ఏ యూనియన్ బి అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో ఏంటి సార్ ఇంటర్సెక్షన్? సో మధ్యలో వచ్చి కలిగి చేసుకోవడం అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ ని ఒక దగ్గర కనుక రాస్తే దట్ వి కాల్ యాజ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నాము అనుకోండి, మన ఫ్రెండ్స్ మధ్యలో ఇంకొకటి వస్తే నువ్వు మధ్యలో మనం అంటాం మరి అరే నువ్వు ఇంటర్ఫియర్ కావు, ఇంటర్ఫియర్ అయితే మంచిగా ఉండదు అంటే ఈ ఇద్దరిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని మనం పట్టుకొని బయటకు వస్తే కనుక దాన్ని ఏమంటామంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్. అయితే ఆ ఇంటర్సెక్షన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఉల్టా యు. ఏమంటుంది ఉల్టా యు. యూనియన్ అంటేనేమో ఇలా రాస్తాం, ఇంటర్సెక్షన్ అంటేనేమో ఇలా. సో గుర్తుపెట్టుకొని ఇంటర్సెక్షన్ ఎలా రాస్తాం, ఉల్టా యు లాగా రాస్తాం. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ నుంచి యూ కెన్ గెట్ ఈజీలీ ఐడియా అబౌట్ దట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ ఇంతకు ముందు తీసుకున్నట్టే 1 2 3 4. బి ఈజ్ ఈక్వల్స్ ఏం తీసుకుంటున్నాను అంటే 4 5 6. ఏం తీసుకున్నాను 4 5 6. ఇప్పుడు చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ రాసేసుకోండి 1 2 3 4 ఇంటర్సెక్షన్ 4 5 6. నా ఇప్పుడు ఏమొస్తుంది అంటే మనకి ఆన్సర్ ఏ చెప్పిన ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏవైనా 2 ఆర్ మోర్ సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఇప్పుడు 1 2 3 4 లో ఇక్కడ 4 ఉంది, దీంట్లో కూడా 4 ఉంది. ఓన్లీ ఈ ఎలిమెంట్ ఏ రాస్తే దాన్ని వి కాల్ యాజ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్. అంటే ఇక్కడ ఏమైపోయింది ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయవచ్చు, ఒక సెట్ లో ఇంకో సెట్ లో ఉన్న కామన్ ఎలిమెంట్ ని కనుక మనం రాస్తే దట్ వి కాల్ యాజ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్. అయితే ఈ ఇంటర్సెక్షన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే అవి ఓన్లీ కామన్ ఉన్న పార్ట్ మాత్రమే వస్తే రిమైనింగ్ పార్ట్ మాత్రం రాయొద్దు. ఒకవేళ రిమైనింగ్ పార్ట్ కనుక రాస్తే మార్క్స్ పడవు. జస్ట్ ఏదైతే కామన్ పార్ట్ ఉందో ఆ కామన్ పార్ట్ ని మాత్రమే మనం ఫోకస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కమ్యూనికేషన్ వచ్చేసి a మైనస్ b ఆర్ b మైనస్ a. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. a మైనస్ b. సో అంటే ఏంటి, a అనే సెట్ లో నుంచి b ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే we should call as it is a minus b. సో నేను చూడండి చేస్తున్నా, ఎగ్జాంపుల్ చేస్తున్నా. a is equals to ఏం రాస్తున్నా అంటే 1 2 3 4 తీసుకుంటున్నా. సేమ్ ఇంతకు తీసుకున్నా అంటే b is equals to 4 5 6. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే a మైనస్ b. ఏంటి a మైనస్ b. అయితే a మైనస్ b అంటే ఏం చేయాలి, సపోజ్ ఇవి రెండు ఉన్నాయి కదా బిడ్డ. సో దీంట్లో a లో నుంచి b ని తీసేయండి. ఇప్పుడు a లో కామన్ ఎలిమెంట్ 4 ఉంది, b లో కామన్ ఎలిమెంట్ 4 ఉంది. అంటే ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి a లో 1 2 3. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే a మైనస్ b చేసినప్పుడు a లో నుంచి b తీసేస్తున్నాం కాబట్టి a లో రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే we have to place it in the set. అదర్వైజ్ ఇప్పుడు ఒకవేళ b మైనస్ a చేసాం అనుకోండి. సో b మైనస్ a చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 4 5 6 మైనస్
1, 2, 3, 4. అయితే b మైనస్ a లో ఇక్కడ 4 కామన్ ఉంది, ఇక్కడ కూడా 4. అంటే 4 మైనస్ 4 0 అయిపోతుంది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. రిమైనింగ్ b లో ఏముంది 5, 6. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే కదా, ఇక్కడ a మైనస్ b చేసేటప్పుడు ఓన్లీ a ఎలిమెంట్ రాయాలి, b మైనస్ a చేసినప్పుడు మాత్రం b ఎలిమెంట్ రావాలి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ a మైనస్ b ఇస్ నాట్ ఈక్వల్ టు a b minus a. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్. సో a minus b is not equal to a b minus a. ఇది సబ్సెట్ వెన్ డయాగ్రామ్స్ a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ b, a minus b, b minus a. సమ్ నోట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ నోట్ పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే వెన్ డయాగ్రామ్స్ కి ఇక్కడ a యూనియన్ b కి, a ఇంటర్సెక్షన్ b కి, a minus b కి, b minus a కి సంబంధించిన వెన్ డయాగ్రామ్స్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. నేను టోటల్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నా అది మాత్రమే చెప్తున్నాను. సో బీ కేర్ఫుల్ ఇన్ దిస్. యా, నెక్స్ట్ నోట్ పాయింట్స్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ నోట్ పాయింట్. A union B ni we will write in the set builder form x such that x belongs to A or x belongs to B. అంటే యూనియన్ ఆఫ్ సెట్స్ ని మనం సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలంటే x such that x belongs to A or x belongs to B. సిమిలర్ గా ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ని రాయాలంటే x such that x belongs to A, ఇక్కడ r ఉంది, ఇక్కడ and x belongs to B. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ r యూనియన్ కాబట్టి and ఇక్కడ ఇంటర్సెక్షన్. అలానే a minus b అయితే x such that x belongs to A and x does not belongs to B. ఇక్కడనేమో belongs to A అవుతుంది, ఇక్కడనేమో does not belongs to. ఎందుకు ఇక్కడ a minus b కాబట్టి. అదే b minus a అయితే x does not belongs to A and ఇక్కడ x belongs to B. సో ఏమవుతుంది, ఇక్కడ x does not belongs to A and ఇక్కడ x belongs to B. Similarly, note next one, null set is a subset to every set. అంటే ఏంటి, empty set అనేది subset to every set. ఇంతకు ముందు చెప్పేసాను నేను ఆల్రెడీ. every set is a subset to itself. అంటే ఏ సెట్ తీసుకున్నా కూడా దానికి అది ఏమవుతుంది అంటే సబ్సెట్ అవుతుంది. సిమిలర్లీ a, b is a set. a, b is a subset అయితే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే a subset to b. ఏంటి, a is subset to b. అంటే a లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అన్ని దేంట్లో ఉంటాయి అన్నట్టు b లో ఉంటాయి. దాన్ని we call as a subset to b. Now we will go for the Venn diagrams. Very very important Venn diagram. Venn diagram లో a యూనియన్ b డయాగ్రామ్ ఇస్తున్నాను ఫస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎలా చెప్తాను అలానే వేయండి, సరే అలానే నేర్చుకోండి. సపోజ్ నేను a ఒక సెట్ తీసుకుంటున్నా, b ఒక సెట్ తీసుకుంటున్నా, దాన్ని నేను మెన్షన్ చేయను, డైరెక్ట్ రాస్తున్నా. వెన్ డయాగ్రామ్స్ నేను ఏం చెప్పినా, ఫస్ట్ we have to take a box. బాక్స్ తీసుకోవాలి. బాక్స్ తీసుకున్న తర్వాత ఎన్ని సెట్స్ ఉన్నాయి, 2 సెట్స్ ఉన్నాయి కాబట్టి we have to take 2 parts. సో 2 పార్ట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇది a, ఇది b అనుకుందాం, ఇది యూనివర్సల్ సెట్ mu అనుకుందాం. ఇక్కడ ఎప్పుడైతే మనం వెన్ డయాగ్రామ్స్ చేస్తూ ఉంటామో ఈ టోటల్ పార్ట్ ని షేడ్ చేయాలి. ఈ టోటల్ పార్ట్ ని వి హావ్ టు షేడ్. అయితే సరే ఇక్కడ నేను ఏం కామన్ పార్ట్ తీసుకోలేదు, ఎందుకంటే ఒకవేళ a లో b లో కామన్ ఎలిమెంట్స్ ఉంటేనే వి హావ్ టు టేక్ ఏ కామన్ పార్ట్, అదర్వైజ్ వి షుడ్ నాట్ టేక్ ఏ కామన్ పార్ట్. సో నేను వేస్తున్నాను కానీ కామన్ పార్ట్ ఉన్న ఎలిమెంట్స్ కి. సో సపోజ్ a యొక్క సెట్ తీసుకున్నా, b యొక్క సెట్ తీసుకున్నా, a లో సమ్ ఎలిమెంట్స్ అనేది b, ఇక్కడ a b. సో b లో సమ్ ఎలిమెంట్స్ ఏమైనా అంటే a లో ఉన్నాయి ఎలిమెంట్ లానే ఉన్నాయి. సో సపోజ్ ఇంతకు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాక 1 2 3 4 5 6 అక్కడ 4 అనేది కామన్ పార్ట్ ఉంది కాబట్టి ఆ 4 పార్ట్ అనేది ఇక్కడ రాసుకోవాలి. సో దీన్ని కూడా షేర్ చేయాలంటే టోటల్ గా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ వెన్ డయాగ్రామ్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ షేడెడ్ ఇంపార్టెంట్ అండ్ ఈ బాక్స్ ఇంపార్టెంట్, ఈ సర్కిల్స్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ యూనివర్సల్ సెట్ సింబల్ రాయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఫర్గాట్ దిస్ ఏమవుతుందంటే ఒక హాఫ్ మార్క్ తీసేస్తారు సెట్ లో. యూనివర్సల్ సెట్ యొక్క సింబల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది a యూనియన్ b కి సంబంధించిన వెన్ డయాగ్రామ్. నౌ ఐ విల్ గో ఫర్ ద a ఇంటర్సెక్షన్ b. ఏంటి, a ఇంటర్సెక్షన్ b. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, కామన్ పార్ట్ ని మాత్రమే తీసుకుంటాం. దాంట్లో ఫస్ట్ సెట్ లో ఉన్న కామన్ అండ్ సెకండ్ సెట్ లో ఉన్న కామన్ పార్ట్ తీసుకోవాలి. సపోజ్ నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నా, వెన్ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను, సో బాక్స్ లో నుంచి రెండు వేసుకుంటున్నా సెట్స్ a అండ్ b. సో ఇది a అండ్ ఇది b. సో ఈ రెండిట్లో కామన్ పార్ట్ ఏముంది, ఈ మధ్యలో ఉన్న కామన్ పార్ట్ ఉంది కదా, దీన్ని మాత్రమే షేర్ చేస్తే we call it is a intersection of a set of Venn diagrams అవుతుంది. అది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ యొక్క వెన్ డయాగ్రామ్ అవుతుంది. అలానే a మైనస్ b. సో a మైనస్ b. సపోజ్ నేను ఒక బాక్స్ తీసుకున్నా, సో బాక్స్ తీసుకున్న తర్వాత సో 2 సెట్స్ తీసుకున్నా. ఆ 2 సెట్స్ లో ఫస్ట్ ఇక్కడ a, ఇక్కడ b.
బి అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు మనం ప్రాబ్లం చేసినప్పుడు ఏం చేసినాం, ఏ మైనస్ బి చేసినప్పుడు ఏ లో ఉన్న పార్ట్స్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఈ కామన్ పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ని కనుక షేర్ చేస్తే that we call as a intersection a minus b అవుతుంది. సో అదే b minus a కావాలి అంటే మనం ఏం చేయాలి, సో b సైడ్ కనుక షేర్ చేస్తే that we call as Venn diagram of b minus a. ఇది a ఇది b అనుకుంటే ఓన్లీ b సైడ్ మాత్రమే షేర్ చేయాలి. ఆ b సైడ్ కనుక షేర్ చేస్తే that we call as a minus b. ఇవి Venn diagrams of a union b, a intersection b, a minus b and b minus a. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే సో జస్ట్ ఏమైనా ఎలిమెంట్స్ వస్తే దీంట్లో రాయాలి, కామన్ పార్ట్ ఎక్కడ ఉందో ఆ కామన్ పార్ట్ మధ్యలో రాసి రిమైనింగ్ అంతా షేర్ చేస్తూ ఉంటే కనుక that we call as a Venn diagram. It will be get for the 4 marks. మనకి ఎలా ఉంటుందంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అలా అడిగి సో దానికి వెన్ డయాగ్రామ్స్ ఏమంటారు అప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవుతాయి కనుక ఫినిష్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ ఖాళీ ప్లేసెస్ లో మనకి ఎక్కడైతే వాల్యూస్ ఉంటాయి ఆ వాల్యూస్ అన్ని ఖాళీ ప్లేస్ లో రాసుకోవాలి. సపోజ్ ఇంతకు ముందు మనం తీసుకున్నాం కదా 1 2 3 4 4 5 6 ఇక్కడ ఏం చేస్తున్నాయి 1 2 3 ఈ మధ్యలో ఏం రాస్తున్నాం 4 ఇక్కడ 5 6. సో ఇది ఏమవుతుంది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ లో మనం ఏం చేస్తాం రెండిట్లో కామన్ ఎలిమెంట్ ఏంటి అన్నట్టు 4. సో ఇలా అన్ని డయాగ్రామ్స్ వేస్తూ పోతాయి కనుక సో దిస్ వి కాల్ యాజ్ ఏ వెన్ డయాగ్రామ్స్. ఇవన్నీ ఏమంటాం మనం వెన్ డయాగ్రామ్స్ అంటాం. దీని తర్వాత మనకి ఇంకో టాపిక్ ఉంది ఫండమెంటల్ థీరం ఆన్ సెట్స్. వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఆ ఫండమెంటల్ థీరం ఆన్ సెట్స్ కి పైన 100% క్వశ్చన్ వస్తుంది. అయితే బిఫోర్ గోయింగ్ టు దట్ సో దాన్ని మనము కొన్ని టర్మ్స్ ఉంటాయి ఆ టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్. వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఫైనైట్ సెట్ అంటే తీసుకున్నాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ వి కాల్ యాజ్ ఏ ఫైనైట్ మీన్స్ ఇట్ ఇస్ వి కాల్ యాజ్ ఏ ఫైనైట్. దట్ మీన్స్ కౌంటబుల్ నంబర్ ఆఫ్ సెట్స్ ఉంటే కనుక దట్ వి కాల్ యాజ్ ఏ ఫైనైట్ సెట్. అయితే దానికి దీనికి సేమ్ ఉంటుంది కానీ ఏంటి అంటే ఇక్కడ కార్డినాలిటీ ఆఫ్ సెట్ అంటే మనకి ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని చెప్పడాన్ని వి కాల్ యాజ్ ఏ కార్డినాలిటీ ఆఫ్ సెట్ అంటారు. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 అంటే n of a is equals to 4. దీన్ని మనం ఏమంటాం అంటే కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్ అంటే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a is ఎన్ని ఉన్నాయి 4. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. b is equals to నేను తీసుకుంటున్నా a b c d e. సో ఇప్పుడు చూడండి దీనికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో అంటే n of b నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a b is how much 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని we call as a కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్. అయితే మనకి ఒక క్వశ్చన్ ఉంది. సో ఫండమెంటల్ థియరమ్ ఆన్ సెట్స్ అది మనకి లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎండింగ్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అయితే దాని బేస్ పైన మనకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. అది ఏంటి అంటే ఫండమెంటల్ థియరమ్ ఆన్ సెట్స్. ఏంటి ఫండమెంటల్ థియరమ్ ఆన్ సెట్స్ స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్స్ టు number of elements in A plus number of elements in B minus number of elements in A intersection B. సో దీన్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆన్ సెట్స్ ఏమంటాం దాన్ని ఫండమెంటల్ థియరమ్ ఆన్ సెట్స్. ఏంటి n of A union B. That means cardinality of A union B is equals to cardinality of A cardinality of B minus cardinality of A intersection B. Or number of elements in A union B is equals to number of elements in A plus number of elements in B minus number of elements in the A intersection B. This total ఇప్పటివరకు మనం చెప్పిన టాపిక్ వచ్చేసి మొత్తం సెట్స్ లో ఉన్న డెఫినేషన్స్ దాని పార్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేస్తాము అంటే దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక్కసారి దీన్ని మళ్ళీ అందరూ చూడండి, వెరిఫై చేసుకోండి. ఆల్రెడీ మనకి క్లాసెస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎవరి బుక్స్ తీసుకున్నట్టు లేదు. సో దీన్ని జస్ట్ ఫాలో అవుతే మనకు చాప్టర్ వచ్చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేస్తాము అంటే దానికి సంబంధించిన ఈ సెట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మెథడ్ వైజ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, just subscribe our channel. So inspire IIT and tuition Abhinder and share it and like it and view it.